హలో జగపతి బాబు గారు. హాయ్ అండి. హే ఇద్దరిని కూడా ఇలా చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది మాకు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ సినిమాల్లో చూడలేకపోయాం మిమ్మల్ని. ఆమని గారు, రోజా గారు, మీనా వీళ్ళతోనే ఎక్కువ మీరు సినిమాలు చేశారు. లయ గారితో చేసింది మనోహరం. అప్పట్లో అదొక సెన్సేషన్ మూవీ. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మాకు ఇష్టమైన పాత్రలో, హీరో పాత్రలో చూస్తున్నాం. ఎలా ఉంటుంది సినిమా? హీరో కదమ్మా, క్యారెక్టరే. అవునా? కాదు, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి హీరో అవుతుంది. అది ఓకే. లీడ్. లైక్ యూ సెడ్, సైకలాజికల్ థ్రిల్లర్. ఇట్స్ అ థ్రిల్లర్. ఆ థ్రిల్లర్లో మీరు అనుకుంటున్న థ్రిల్లర్ మాత్రమే కాదు, వేరే థ్రిల్లర్ కూడా ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్ కూడా దే విల్ బి రొమాంటిక్ థ్రిల్లర్, ఎమోషనల్ థ్రిల్లర్, సెంటిమెంటల్ చాలా ఉన్నాయి. అంటే జగపతి బాబు అంటే మాకు లెజెండ్ దగ్గర నుంచి చూసుకుంటే మీరు అన్నట్లుగా ఒక విలన్ రోల్లో చూసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసాం. కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ మిస్ అయిపోయింది మీలో. అప్పటి నుంచి మళ్ళీ మీ పక్కన హీరోయిన్ ఇలా ఒక లేదు కదా, రైట్? లేదు, యాక్చువల్లీ లైక్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది, ఏదీ లేదు ఇంతవరకు అట్లాంటి సినిమా చేయలేదు. అలా హీరోయిన్లు ఎక్కడ ఉంటున్నారు? ఈ సినిమా ఎప్పుడు ఫోటో పెట్టడం, ఎవరొకరు ఫోటో పెట్టేయడం, లేదా అంటే ఒకప్పుడు జగపతి బాబు అంటే ఈయనకి ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందేనా, ఆయన అడుగుతారా లేకపోతే అలాంటి కథలు ఆయన వెతుక్కుంటూ వస్తాయా అనుకునే వాళ్ళం మేము. కానీ అలాగే వచ్చినాయి మరి. అప్పుడు విలన్ కి వైఫ్ లక్కర్లేదు సార్. అవసరం లేదు, పెట్టట్లేదు. మాకు అవసరాలు ఉండవా? ఎమోషన్స్ గోడ మీద పెట్టారు పాపం. ఎప్పుడు వైఫ్లు పెట్టచ్చు, పర్లేదు. ఒక సినిమాలో లిటరల్ గా యూ వోంట్ బిలీవ్ ఇట్, రోడ్ మీద వెళ్తున్న అమ్మాయిని పెట్టేశారు. అదేంటంటే ఒక షాట్ వేసారు, ఒక షాట్ అమ్మాయి. సరే మరి సార్ పరిస్థితి లేదు, అమ్మాయి లక్కీ ఏం కాదు. అమ్మాయి లక్కీ అన్నాను అందుకే. అమ్మాయి కాళ్ళు చూపించారు అంతే, లక్కీ ఏం కాదు. కాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఆ పెళ్లి మండపంలో చుట్టూ తిరగటం, కాళ్ళు మాత్రం చూపించారు అంతే, ఇలా పెళ్ళి అయిందని చెప్పడానికి. ఆ తర్వాత చచ్చిపోయింది అమ్మాయి కూడా, ఫోటో పెట్టేశారు.